ఎస్తేరుని నువ్వు మోరల్గా తీసుకోవాలి. ఎస్తేరు ఆ దైవ భక్తి కలిగి ఉన్నది గనక, దేవుని భక్తి కలిగి ఉన్నది గనక ఎస్తేరు ఏం చేసింది అంటే, ఎస్తేరు తన ప్రజలను కాపాడింది, తన తెగను కాపాడింది ఎస్తేరు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు చేసిన పనులు ఎలా చేయగలిగారు, ఎలాగ ఇంటిని కాపాడుతున్నారు అని నువ్వు ఆలోచన చేసి చూస్తే దైవ భక్తి కలిగి ఉన్నారు గనక వారి ఇంటిని కాపాడుకోగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని భక్తి నీకు ఉండాలి ప్రియమైనటువంటి బిడ్డ. దేవుని భక్తి కనుక నీకు లేకపోతే, దైవ భక్తి లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతూ ఉంటావు, ఇష్టానుసారంగా పరిగెడుతూ ఉంటావు, ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటావు, ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతకాలనుకుంటావు. నీకంటూ లిమిట్స్ ఉండవు, నో లిమిట్స్. నువ్వు ఎప్పుడు ఆగుతావు అని అంటే, ఎదురు దెబ్బ తగిలాక నువ్వు చేసినటువంటి పాపములకు, నువ్వు చేసినటువంటి పనులకి ఎదురు దెబ్బ తగిలాక అప్పుడు ఆగుతావు, అప్పుడు వరకు ఆగవు. దేవుని భక్తి లేనివాడు చేసే కార్యకలాపాల్లోని వారికి ఉండేటువంటి ఎదురయ్యే దెబ్బలు ఏంటిరా అని యోచన చూస్తే, లిమిట్స్ లేకుండా హద్దులు మీరి చేస్తావు. అక్కడ ఏం చేసింది? దైవ భక్తి ఉన్న మనుష్యులు, దేవుని భక్తిలో ఉన్నవారు, వారు కొన్ని లిమిట్స్ వారు పాటించుకుంటారు, కొన్ని లిమిట్స్ వారు పాటిస్తూ ఉంటారు. ఈ దైవ భక్తి కనుక నీ జీవితంలో లేకపోతే నువ్వు హద్దులు మీరుతావు. ఎస్తేరు రాణి నువ్వు చూసుకున్నట్లయితే దైవ భక్తి కలిగి ఉన్నది కాబట్టి మంచి లైఫ్ చూడగలిగింది. అది ఏ మనిషి అయినా, ఆడవారికి ముఖ్యంగా దైవ భక్తి ఉండాలండి. అప్పుడే నువ్వు మంచి భర్తను కలిగి ఉంటావు, మంచి జీవితాన్ని కలిగి ఉంటావు, మంచి అత్తమామలు కలిగి ఉంటావు, మంచి బ్రతుకుని కలిగి ఉంటావు, మంచి లైఫ్ని చూడతావు. నువ్వు ఇంటి దగ్గర కూడా చూడలేనటువంటి లైఫ్ని చూడగలుగుతావు. ఎక్కడ? అత్తవారింటి దగ్గర. అసలు నీకు అసలైన లైఫ్ మొదలయ్యేది ఎక్కడంటే, ఇంతవరకు అమ్మగారింటి దగ్గర ఉన్నంతకాలం మొదలయ్యే లైఫ్ కాదు అసలైన లైఫ్. అత్తగారింటికి వెళ్ళాకే నీ లైఫ్, ఒరిజినల్ లైఫ్ మాట మొదలయ్యేది. నువ్వు రియాలిటీ అక్కడ మొదలవుతుంది. దేవుని ప్రియబిడ్డ, బాధ్యతలు తెలుస్తాయి, గొడవలు తెలుస్తాయి, తగాదాలు తెలుస్తాయి, అనేక సమస్యలు తెలుస్తాయి, అనేక ఒత్తిళ్లు తెలుస్తాయి, సంసార జీవితం తెలుస్తుంది, బరువు బాధ్యతలు తెలుస్తాయి. అమ్మగారింటి ఇంటి దగ్గర ఉన్నంత కాలం ఉన్న గర్వం అంతా కూడా అక్కడ అణిగిపోతుంది. అమ్మగారింటి దగ్గర నువ్వేం చేసినా చదువుతుంది, ఎందుకంటే భరించేవాళ్ళు కాబట్టి. వారు నీ గర్వము, నీ ముళ్ళు, నీ యొక్క అహంకారము తీసివేయబడకపోతే ఒకసారి అత్తగారింటి కాదన్నా, అక్కడే నువ్వు నేర్చుకుంటావు. నీ జీవితంలో నేర్చుకోలేని విషయాలన్నీ నేర్చుకుంటావు. నీ బ్రతుకులో నువ్వు ఎరగని విషయాలన్నీ కూడా అక్కడ నీకు తెలుస్తాయి. ఎస్తేరు రాణి తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు చాలా మంచి జీవితము అనుభవించింది. తన బాబాయ్ దగ్గర జీవించినంత కాలం చక్కనైనటువంటి బ్రతుకు అనుభవించింది, చక్కనైనటువంటి జీవితం అనుభవించింది. తన బాబాయ్ నుంచి తన భర్త ఇంటికి వెళ్ళిన తర్వాత అనేకమైన కష్టాలు, అనేకమైన సోదరులు, అనేకమైన బాధలు తన మీద దండెత్తుతున్నప్పుడు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినప్పటికీ కూడా, ఉన్నవారింటిలోకి వెళ్ళినప్పటికీ కూడా బాధలు తప్పలేదు. బాధలు తప్పవండి. మనం ఉన్నవారింటికి వెళ్ళా, లేని వారింటికి వెళ్ళా, ఉన్న సమస్య మాత్రం తప్పదు. కొన్ని నేర్చుకోవాలి. సంసార జీవితంలో కొన్ని నేర్చుకోవాలి. పేదోళ్ళ ఇంటికి వెళ్ళా, ధనవంతుడి ఇంటికి వెళ్ళా, నీకుండే కష్టాలు నీకు ఉంటాయి. అక్కడ నువ్వు చాలా నేర్చుకుంటావు. అయితే దేవుని ప్రియమైనటువంటి బిడ్డ, అక్కడుండే నువ్వు దైవ భక్తిలో ఉంటే నువ్వు సాధించవలసినవి, సంపాదించుకోవాల్సినవి అక్కడే నువ్వు సంపాదించుకుంటావు. అక్కడే సంపాది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా క్లియర్గా 14వ వచనంలో ఎంత చక్కగా చెప్పారో. అప్పుడు లిడియాను దైవ భక్తి గల ఒక స్త్రీ విడిచుండెను. చూడండి ఎంత చక్కగా రాశారు. దైవ భక్తి గల ఒక స్త్రీ వింటున్నదంట. దైవ భక్తి నీలో ధారాళముగా ఉన్నప్పుడు నువ్వు ఎస్తేరువైనా కావచ్చు,
నువ్వు లుదియమైనా కావచ్చు, నువ్వు ఆఖరికి ఎలాంటి స్త్రీమైనా కావచ్చు, దైవభక్తి కనుక నీలో ఉంటే, అది మగాలైనా ఆడలైనా దైవభక్తి ఉంటే వారి తీరు మారిపోతుంది, వారి బ్రతుకు విధానం, జీవన విధానం మారిపోయేది. అందరిలాంటి జీవన విధానం ఉంటుంది, నీకు సపరేట్ జీవన విధానం ఉంటుంది. ఏముంటుందండి? సపరేట్ జీవన. రూతులు చూడండి, రూతు ఎన్నో కష్టాలు పడ్డది, ఎన్నో సమస్యలు పడ్డది, ఎన్నో ఇబ్బందులు పడ్డది. అయినప్పటికీ కూడా తనలో ఏమున్నదండి? ఏమున్నది? దైవభక్తి. దేవునికి స్తోత్రం. దైవభక్తి ఉన్నది. దైవభక్తి ఉన్నది కనుక ఆ బిడ్డ ఏమైందండి? ఏమైంది? అస్సలు ఒక దేశంలోని ఆ ఊరికే ధనవంతురాలయ్యింది. కనీసం తినడానికి కూడా తిండి లేనటువంటి స్త్రీ ఊరిగా ఊరెళ్ళి దైవభక్తి వలన అవి ఏమైందండి? 100 ఎకరాల యజమానుడికి భార్య అయ్యింది. దైవభక్తి నీలో ఉంటే నువ్వు ఎక్కడున్నా ఒక రాణి స్థానం నీకు ఉంటుంది. దేనికి స్తోత్రం. ఏ స్థానం ఉంటుందండి? మొదట నీళ్ళు ఏముండాలి? దైవభక్తి ఉండాలి. నేను కింగ్ అని చెప్పుకొని తిరగడం కాదు. ఆ కింగ్ భక్తిలో నువ్వు ఉంటే కింగ్ స్థానంలోకి నువ్వు వెళ్తావు. దైవభక్తి పిల్లలకి, పెద్దవారికి మొట్టమొదటి నుంచి దైవభక్తి ఉండాలి. చిన్నతనం నుంచే దైవభక్తి అనేది నేర్పించాలి. అది నేర్పించకుండా నువ్వు ప్రతి విషయంలో ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ వచ్చావు అనుకో, వారిని అగాధంలోకి తీసుకెళ్తావు. దైవభక్తిని పిల్లలకు నేర్పించాలి, మనం నేర్చుకోవాలి. ఒక ఎస్తేరు జ్ఞాపకించుకోవాలండి. మనం అందరం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎవరొకరితో పోల్చుకుంటేనే కానీ పొద్దుపోకూడదు. మనకి పొద్దున్న లేస్తే ఎవరొకరితో పోల్చి చూసుకుంటాం లైఫ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి స్వభావం మనకు తెలియకుండానే మన స్వభావం ఎలా ఉంటుందో తెలుసా అండి? మనకు తెలియదండి మన స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? డిఫరెంట్ నెగిటివ్ కోణంలో నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు నెగిటివ్ కోణంలో నడుస్తుంది. ఇందాక సమయంలో నేను ఒక షాప్కి వెళ్ళాను, కూరగాయల షాప్కి. ఆ పక్కన వేరే షాప్ ఉన్నది. ఈ కూరగాయల షాప్ వ్యక్తి వానరు, హౌస్ వానరు, కూరగాయల షాప్. ఆ వ్యక్తి చీపురు పట్టుకొని ఈ కూరగాయల షాపు పక్క షాపు అతికిచ్చాడు. ఆ షాప్ రెండు కలిపి ఊడుస్తున్నాడు. మనిషి స్వభావం ఎలా ఉంటుందో చెప్పడానికి చెప్తున్నాను. నేను వెళ్ళి ఏమన్నానంటే, ఏమండి వాళ్ళు తుడుచుకోవడా, మీరు ఊడుస్తున్నారు అన్నాను. అనేసిన తర్వాత ఆయన కొంచెం రేజ్ అయిపోయి ఈ రోజుల్లో గర్వం ఎక్కువైపోతుందండి అందరికీ. పొద్దున్న మనమే తుడుచుకోవాలి, సాయంత్రం మనమే ఊడ్చుకోవాలి. షాప్ ఇచ్చాం కదా, కనీసం తుడుచుకోవచ్చు కదా అని చెప్పేసి ఆయన కొంచెం వాళ్ళ మీద సీరియస్ అయ్యాడు. అది నాతో చెప్తున్నాడు వాళ్ళ మీద. అంటే సో అది అయిపోయిన తర్వాత నేను కొంచెం దూరం వెళ్ళాక మా ఫ్రెండ్తో చెప్తున్నాను, చూసా మనిషి స్వభావం ఎలా ఉన్నదో. ఆయన పని అదే, ఆయన ఏదో చేసుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఊడ్చుకోరా, వాళ్ళు చెయ్యరా అని ఎలా మాట్లాడామో చూసావా? నేను ఎలా మాట్లాడానో చూసావా? మనిషి స్వభావం అలా ఉంటుందండి. ఊరకనే ఉండదు ఈ నోరు. ఏం చేయదు ఈ నోరు? ఊరకనే ఉండదు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎవరొకరితో పోల్చుకోవాలి, ఎవరొకరు నేను వెంటనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. నాకు తెలియకుండానే మనం ఎవరొకరు ఏదో అనేస్తూ ఉంటాం. ఇలాంటి స్వభావం మంది, ఎలాంటి బుద్ధి మంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి బైబిల్లో ఉన్న ఒక ఎస్తేరుని జ్ఞాపకం చేసుకొని, ఒక దావీదుని జ్ఞాపకం చేసుకొని, ఒక యోసేపుని జ్ఞాపకం చేసుకొని, ఒక సంసోన్ని జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆ సందర్భాలకి చాలా ఉపయోగపడతాయి. నీకు ఎదురయ్యే సమస్యలకు ఆ సమస్యకి నువ్వు దాన్ని ఎలా డీల్ చేయాలో కూడా నీకు అవుతుంది. ఇది ఒక లా పుస్తకం, బైబిల్ గ్రంథంలో లా ఉంటుంది. ఈ పిల్లోడు సరిగ్గా కూర్చోలేదు, ఈ పిల్లాడిని ఎలా సెటరేట్ చేయాలి అన్నదానికి కూడా బైబిల్లో ఉంటుంది. వెంటనే బైబిల్లో నుంచి జ్ఞాపకం చేసుకొని, అరే ఇట్లా కూర్చోబెట్టాలి నేను అని చెప్పేసి ఆ బైబిల్ నుంచి నాకు వెంటనే తట్టుతుంది. మనం బైబిల్ ఆలోచిస్తే, బైబిల్ గ్రంథాన్ని ఆలోచిస్తే సమయాను సందర్భమును బట్టి నువ్వు మసులుకోవడానికి ఉపయోగపడుతుంది బైబిల్.
కానీ ఎన్ని మనం ఉపయోగించుకోం. ఎదుటోతో ఒరే నువ్వు చదవలేదు ఇలాంటి చూసావా, కన్నయ్య కొన్ని చూసావా, అన్నయ్య కొన్ని చూసావా, వాళ్ళు చూడు ఎంత చక్కగా చదువుతున్నాడో అని పోలికలు మనం ఎక్కువగా పోలిస్తాం. అప్పుడు నువ్వు వాళ్ళతో పోల్చే బదులు బైబిల్లో యోసేపుని చూసావా, నువ్వు తాగి తిరుగుతున్నా కానీ కొడుక, నువ్వు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నా కానీ ఒకసారి యోసేపు జ్ఞాపకం చేసుకున్నా. బైబిల్లో ఎంత చక్కని వాడు పాపం దగ్గరికి వచ్చినా సరే పక్కకు తోసి పారిపోయాడు అని చెప్పము. బైబిల్ని పోల్చాం మనం. అమ్మా నా మాట వినట్లేదు కానీ తల్లి కూతురా, ఒక్కసారి నువ్వు ఒక్కసారి నా మాట నువ్వు వింటే, ఒక్కసారి బైబిల్ జ్ఞాపకం తీసుకుంటే, ఒక ఎస్తేరు జ్ఞాపకం చేసుకుంటే, ఒక రూతుని జ్ఞాపకం చేసుకో. ఒకసారి రూతు ఇప్పుడు కోడలు నీ మీద కోపంగా వచ్చేస్తుంది అనుకో, ఆమె తిట్లు నీ కనపడవు, నీకు తిట్టిన తిట్లు నువ్వు తిట్టిన తిట్లు ఆమె కనపడవు, ఇద్దరు ఒకేసారి తిట్టుకుంటారు. ఆ చివరిలో ఏదో వినబడగానే నేను అలాంటి దాన్ని అని కొట్టుకొని అది సాగదీస్తావు. ఇదే మీ ఇద్దరి మధ్యలో ఉన్న గొడవ, పెద్ద గొడవే ఉండదు. ఒకసారి రూతుని నయోమిని జ్ఞాపకం చేసుకుంటే అత్తా కోడల బంధము మైండ్ బ్లాక్ అయిపోతుంది. బైబిల్లో అత్తా కోడలు ఎవర్రా అంటే ఒకసారి రూతు గ్రంథాన్ని చదవండి. అరే ఏం మిరాకిల్ స్టోరీ అది. అత్తా కోడలు తగాద దగ్గరికి వచ్చేసరికి రూతుని జ్ఞాపకం వచ్చేయాలి. అత్త నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం, నువ్వేం తింటే నేనదే తింటాను, నువ్వు పస్తులుంటే నేను పస్తులుంటాను. అరే అంత అందగెత్తివి, అంత అందం ఉంది, వయస్సు ఉన్నది తల్లి. అత్త ఏమంటుందో చూసారు తల్లి, మరలా నీకు కొడుకునివ్వడానికి కనడానికి నాకు అవకాశం లేదమ్మా, నాకు అవకాశం లేదు. నువ్వు మరలా వెళ్ళి పెళ్లి చేసుకొని హ్యాపీగా బ్రతుకమ్మా అంటే, లేదంతా నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతాను, నువ్వు ఆకలితో ఉంటే నేను ఆకలితో ఉంటాను అని వెనకలు వచ్చేసి దేశం వెనక వచ్చేసి ఏం చేసిందండి, ఒకవేళ వచ్చేసిన తర్వాత మా అత్త తీసుకొస్తుందిలే, నేను ఇంటి దగ్గర వంట చేస్తానులే అని అనుకోలేదు. అత్తమ్మ నువ్వేం చేస్తావంటే ఇంటి దగ్గర ఉండి ఆ పూటకి వండి పెట్టు, వండగలిగితే వండు, లేకపోతే నేనే వండుతాను. ఆ వండడానికి ఉండాలి కదా, తినడానికి ఉండాలి కదా, వండడానికి ఉండాలి, తినడానికి ఉండాలి కదా అని చెప్పి ఆ ప్రయత్నము చేసి తను ఏం చేసింది అని ఆలోచించి చూస్తే, అత్తమ్మ నేను వెళ్ళి ఏం చేస్తానంటే ఈ ధాన్యం కోస్తున్నారు కదా, వరిసేను కోస్తున్నారు కదా, ఆ రాలిపోయిన వెండులు ఉంటాయి చూసావా, ఆ వెండిని వేరుకొస్తాను, దంచుకొని అన్నం వండుకొని గంజి నీళ్ళు తాగిదాం అని చెప్పేసి వెళ్ళింది. ఎంత అందగెత్తు తోమలు పోతుంటే కుర్రోలు హేళన చేస్తున్నారు. బాబా ఏం అందంగా ఉందరా. మరి ఆ వెళ్ళి అంత అందగెత్తు అయినటువంటి, అంత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆ వెన్నులు ఏరుకుంటూ ఉంటే ఆ కోతలు కోసే వాళ్ళందరూ కూడా తనను చూసి వెటకారిస్తూ ఉన్నారు. ఈ లోపు ఆ తోట ఏంటది వరిసేను కోయడానికి ఆ వరిసేను పొలమైనటువంటి పొలం భూస్వామి వచ్చాడు, ఆ పొలం వ్యక్తి వచ్చాడు. ఆ పొలం రైతు వచ్చాడు, మన భాషలో చెప్పాలంటే ఎవరండి ఆయన, ఆ రైతు వచ్చాడు. వచ్చి చూసి అన్నాడు, అమ్మ అక్కడ కోస్తున్న వాళ్ళతో అన్నాడు, అమ్మ ఆ వెనకతుల ఆ పరకలు ఏరుకుంటున్నారు కదా, ఆ అమ్మాయి ఎవరు, ఎంత చక్కగా చుక్కలాగా ఉంది, అమ్మాయి ఎవరు అంటే, అయ్యా ఎవరు నయోమి వాళ్ళ కోడలంటయ్యా, మీ యొక్క బంధువురాలంటయ్యా అంటే అమ్మాయిని చూశాను. అప్పుడు వీళ్ళతో చెప్పాడు, అయితే మీరు ఏం చేస్తారంటే చూసి చూడలేనట్టు కోసేటప్పుడు కొన్ని వెండుల కింద రాలిపోయండి అమ్మ, అవి వేరుకుంటుంది అని చెప్పాడు. చూడండి ఆ అమ్మాయి ఎవరో తెలియదు, దీనికి అమ్మాయిని ఎప్పుడు చూడలేదు, చూడడానికి చక్కగా ఉంది, ఇతనికి కూడా మ్యారేజ్ కాలేదు, అలాగని అమ్మాయిని మోహించలేదు, అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదు, అమ్మాయితో మాట్లాడలేదు. ఒకరోజు దేవుడు అమ్మాయిని తన దగ్గరికి తీసుకొచ్చాడు. దేవుడి స్తోత్రం.